ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాలను మేల్కొల్పగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు గొప్ప అవకాశములను అందించుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దాన వాక్య ధ్యానములను ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ను ఇంకనూ అనేకులకు ప్రోత్సాహకరంగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ బలపరచగలరని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఈ వాక్య ధ్యానములను ఈ విధముగా ధ్యానించుట ద్వారా మీ అందరితో దేవుని వాక్యమును అనుదినము ఈ విధంగా పంచుకొనుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని తరుణాన్ని బట్టి ఈ దినమంతటిని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని ఈ సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి తన సంకల్పము ఏమిటి, తన ఉద్దేశము ఏమిటి అనేది బయలుపరచుట మనము గమనించగలము. ఈ వాక్య ధ్యానంలో 2 విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నవి. ఒకటిని అనగా ఒక వ్యక్తిని బాగు చేయగలము, అదే సమయంలో ఇంకొక వ్యక్తిని బాగు చేయలేము. అనగా గుణపరచగలము, మరొక వ్యక్తిని మనము గుణపరచలేము. ఎలాంటి వారిని మనం గుణపరచలేము, బాగు చేయలేము, ఎలాంటి వారిని మనం బాగు చేయగలము అనే ఆలోచన ఈ ఉదయకాల సమయమున మన ముందు ఉంచబడినది. ఈ సందర్భంలో ఒక సామెతను మీ ముందు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంటున్నాను. చిన్ననాటు నేను విన్నటువంటి సామెత, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపగలమంట, నిద్రపోనటువంటి వ్యక్తితో మాట్లాడగలమంట, కానీ నిద్రపోతున్నటువంటి నటించేవాడిని ఎవ్వరము లేపలేము, మాట్లాడించలేము అని చందంగా ఈ మాట మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. స్నేహితులారా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి మంచి క్రియలు, మంచి ప్రవర్తనలు కూడా ఉంటాయి. వాటి సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి అవి బయలుపరచబడుతూ ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితులు బయలుపరచబడినప్పుడు కొంతమంది తమ బలహీనతలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇలాంటి పరిస్థితులు మంచివి కాదు, ఇలాంటి ఆలోచనలు మంచి కాదు, ఇలాంటి క్రియలు నేను చేయడం మంచిది కాదు అనే ఆలోచన వలన వారిని కంట్రోల్ చేసుకొని సరిదిద్దుకొని బాగు చేసుకునేటటువంటి సందర్భాలను కూడా ఎంతోమంది వెతుకుతారు. ఈరోజు మనందరి జీవితాలను కూడా ఆలోచన చేసినప్పుడు ఈ సమయము, ఈ దినము, ఈ తరుణము ఎందుకు మనకు అనుగ్రహించబడ్డదో, ఎందుకు మనం సజీవులుగా ఉన్నామో తెలియదు. కానీ మనల్ని మనం ఏమన్నా పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఇవ్వబడవచ్చు, లేదా మనము ఇలాంటి పొరపాట్లు చేయకుండా కంట్రోల్గా ఉండడానికి ఇవ్వబడవచ్చు. ఎందుకు మనకు ఇవ్వబడ్డదో తెలియదు. కానీ ఈ దిన వాగ్దానమును మనం గమనించినప్పుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇదిగో ఈ విధమైనటువంటి ఆలోచన, జ్ఞానము లేనివానికి జ్ఞానము అందించుట వలన అతడు బాగుపడగలడు.
జ్ఞానము కలిగిన వానికి జ్ఞానమును విలువను జ్ఞాపకము చేయుట వలన వాడు వా వ్యక్తి ఆయనను ఆయన సరిదిద్దుకోగలడు. కానీ ఇలాంటి తానే తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాన్ని మనము ఏమి చెయ్యలేము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈరోజు సగటు మానవుల పరిస్థితిని మనం చూసినప్పుడు ఇదే మనకు ఆలోచన వస్తుందండి. నన్నా ఎవడు ప్రశ్నించేది, నన్నా ఎవడు ఏలెత్తి చూపించేది, నా అంత జ్ఞానవంతుడు ఎవడున్నాడు, నా అంత తెలివిపరుడు ఎవడున్నాడు, నేను చెప్పేదే వేదము, నేను చేసేదే మంచిది అనే విధంగా అనే చందంగా, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే చందంగా కుటుంబములోను సమాజములోను జీవితములోను చాలామంది మోసపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారండి. ఇది మంచి పద్ధతి, ఇది మంచి క్రియ, ఇది మంచి ప్రవర్తన కాదు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నీవు మంచివాడవు కావచ్చు, కాదనట్లేదు. నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, కాదనట్లేదు. కానీ నేనే జ్ఞానిని అని ఉప్పొంగి నిన్ను నీవు కోల్పోవడము దేవునికి ఇష్టం లేదు. నీ విలువను నీవు దిగజార్చుకోవడము దేవునికి ఇష్టం లేదు. అందుకే నేనే జ్ఞానిని అను వాణ్ణి ఎవ్వడూ బాగు చేయలేడు. దానికి ఇంకొక మాట ఎంత జ్ఞాపకం చేస్తుందంటే, ఒక మూర్ఖుణ్ణైనా బాగు చేయగలమేమో, ఒక మూర్ఖత్వముతో ఉన్నటువంటి తెలివిలేని వాణ్ణైనా బాగు చేయగలమేమో, కానీ నేనే తెలివిగల వాణ్ణి అనుకునేవాణ్ణి ఎవ్వడము బాగు చేయలేము అనేది తెలియజేయబడుట చాలా విచారకరము. నిజమే స్నేహితులారా, ప్రతిరోజు ప్రతి కుటుంబంలో వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య చాలామంది ఈ విధమైనటువంటి నేనే చాలా జ్ఞానవంతుణ్ణి, నేనే చాలా తెలివిపరుణ్ణి, నాయంత తెలివితేటలు ఎవరికి లేవు అనుకునే విధానమును బట్టే అతి క్రూరమైనటువంటి మూర్ఖత్వము కలిగినటువంటి ప్రవర్తన వలన ఎంతోమంది జీవితాలు కన్నీటి లోనవుతున్నాయి. ఎంతోమంది జీవితాలు ప్రమాదంలోనికి నెట్టివేయబడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు గాయపరచబడుతూ ఉంటున్నాయి. ఎన్నో హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులను చూడగలుగుతున్నాము. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఒక మూర్ఖుణ్ణి బాగు చేయగలమేమో, కానీ ఈ మూర్ఖత్వము అనేటటువంటి జ్ఞానవంతుణ్ణి అనేటటువంటి వారిని ఎవరము బాగు చేయలేము అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇతరులు బాగుపడితే ఓర్వలేనితనం, ఇతరులు మేలు కలిగితే ఓర్వలేనితనం, ఇతడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఓర్వలేనితనం, తానే జ్ఞాని అనేటటువంటి మూర్ఖత్వం కలిగి హానికరులుగా దేవుని చిత్తానికి దేవుని ఆలోచనలకు అవకాశం ఇయ్యలేనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించే వారిని ఎవరు బాగు చేయలేరు, సరిచేయలేరు, వారికి వారుగా కూడా సరిదిద్దుకోలేరు. ఎందుకంటే నేను జ్ఞానిని అనుకునే అపోహలు బతుకుతున్నాడు కదా, నేను తెలివిపరుడను అనే అపోహలు బతుకుతున్నాడు కదా, నేనే మంచివాడననే అపోహలు బ్రతుకుతున్నాడు కదా. ఆ విధంగా కూడా ఎవరికి వారు హాని చేసుకుంటున్నటువంటి వారితో సమానమే. ఇది మంచిది కాదు, ఇలా జీవించడం మంచిది కాదు, ఇలా జీవిస్తూ ఉండడం ఇది ఆరోగ్యవంతమైనది కాదు అని దేవుడు బయలుపరుచున్నాడు. నిజమే, మన దృష్టికి మనము జ్ఞానులను అనుకొని మనల్ని మనము సరిదిద్దుకోలేని ఈ క్రూరత్వము కలిగిన గుణపరచుటకు అనేక సందర్భాలు దొరికిన, మనం బాగు చేయబడుటకు అనేక అవకాశాలు మనల్ని బాగు చేయడానికి ఆలోచింపచేస్తూ ఉంటున్న మనల్ని మనము గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో ఉన్నట్లయితే నిజముగా మనము చాలా దుష్ట స్థితిలో బలహీనతలో ఉన్నాము. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే, తన దృష్టికి జ్ఞానుని అనుకొని వాణ్ణి ఎవ్వడూ బాగు చేయలేడు. ఎందుకంటే వానికంటే మూర్ఖున్నన్న బాగు చేయగలమేమో, కానీ ఇలాంటి జ్ఞాని అనుకొని వాణ్ణి ఎవరు బాగు చేయలేరు అని దేవుని వాక్యము ఉదయకాల సమయమున మనందరినీ హెచ్చరిస్తూ ఉంటున్నది. దేవుని మాటలను ఒకసారి ఆలోచించి, మన మూర్ఖత్వముతో అనగా మన బలహీనతల్లో నేనే జ్ఞానినని మోసపోతున్నామా? అయ్యో, జ్ఞానము చెప్పుతున్నటువంటి వారి ఆలోచనలు కూడా సరిదిద్దుకోవడానికి ఏమన్నా అవకాశం దొరుకుతాయేమోనో ఆలోచన చేయగలిగి
మనల్ని మనము గుణపరుచుకుంటున్నామా పరిశీలించుకొనుటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేమందరము కూడా మేమే జ్ఞానవంతులము అని భ్రమపడుచు మమ్మల్ని మేము సరిదిద్దుకోలేనటువంటి, మమ్మల్ని మేము గుణపరుచుకోలేనటువంటి బలహీనతల్లో ఉన్నామేమో. ఒక మూర్ఖుడైనా బాగుపడుతున్నాడేమో, కానీ మా జ్ఞానవంతులమనే మూర్ఖత్వం వలన మమ్మల్ని మేము, మా కుటుంబాలను మేము, మా వ్యవస్థలను మేము నాశనం చేసుకుంటున్నామేమో పరిశీలించుకున్నటకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కన్నీళ్లతో, దుఃఖముతో, ఇలాంటి బలహీనతల్లో ఉండి నేనే అనేటటువంటి తత్వంలో ఇదిగో నాశనమవుతున్నటువంటి వారందరినీ ఆలోచింపచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి కన్నీళ్లను, దుఃఖమును తుడిచి ఆయురారోగ్యములను, ఆశీర్వాదములను ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని ఈ దిన దీవెనలతోనూ వారి ప్రయాణాలను, వారి ఉద్యోగ స్థలాలను, వారు చేయ తలపెట్టిన కార్యములను ఈ దినమున నేను దీవించబడాలని ఆలోచనతో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వాదముల చేత నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.